ఏం తనకి శిక్ష పడాలి. ఓకే. అంటే మీ వెనుక ఎవరైనా ఉన్నారనుకోవచ్చా ఈ విషయంలో? ఎందుకంటే మొదటి నుంచి రాని వ్యక్తి సడన్ గా ఎందుకు వచ్చినట్టు, సడన్ గా ఎందుకు ఈ క్యారెక్టర్ వచ్చింది? నా వెనకాలన సాక్షాత్తు పరమశివుడు ఉన్నాడు, ఓకే. ఆయనే నడిపించాడని నేను అనుకుంటున్నా. మరి మొదటి నుంచి ఎందుకు రాలేదు? అప్పటి నుంచి శివుడు లేడా మీ వెంబడి? ఉన్నాడు, ఓకే. కానీ ఇతన్ని నాకు ఏదన్నా రివీల్ కావాలి కదా తప్పు చేసినట్టు, ఓకే. అప్పుడే కదా నేను వస్తా. ఆల్రెడీ రివీల్ చేసేసింది ఆ అమ్మాయి, వచ్చేసాను. కాదండి, మొదటి నుంచి ఆయన మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి కదా, మరి అప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా మీరు స్పందించలేరు? అంటే నేను స్పందించమంటే తనతో నేను చెప్పాను, అలా ఉండొద్దు ఇలా ఉండాలని చెప్పాను. ఓకే. ఎప్పటి వరకు కలిసి ఉన్నారు? అంటే కలవడం అంటే అన్న అటు వచ్చినప్పుడు కలవడం అంతే, ఒక భక్తిపరంగా, అంతకుమించి ఇంకేం లేదు. జస్ట్ కలవడం మాట్లాడడం అంతే. మీకు కూడా తాళి కట్టడం అందరిలాగానే పెళ్లి చేసుకున్నారా? అందరిలాగా అంటే ఇప్పుడు తాళి కట్టారు, మీకు కూడా వర్షిణిని తాళి కట్టి 7 అడుగులు వేసి పెళ్లి చేసుకున్నారు కదా, సో మీకు కూడా అట్లా జరిగింది? అలాంటివి జరిగింది మామూలుగా. అంటే మీకు పెళ్లి అయిందని ఎట్లా సభ్య సమాజం ఎలా నమ్మాలి అంటే, ఇప్పుడు ఒక ఆడపిల్ల పసుంగొమ్ము పట్టుకొని ముందుకొచ్చింది అని అంటే చాలా మంది కూడా ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు ఒక దరిద్రుడు అలాంటి పసుగొమ్ములను తాళి అని చెప్పేసి ఎగతాళి చేస్తున్నాడు. చాలా మంది అమ్మాయిల మెడలో కడుతున్నాడు. కట్టడం కాదు, ఆ రోజు ఇంకొక 4-5 మెంబర్స్ కట్టేది ఉండే. అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను సబ్మిట్ చేస్తాను. నేను ఉత్తగా ఏం రాలేదు. నేను వాళ్ళకు కూడా కట్టాలని కొన్ని తాళ్ళు తెప్పించుకొని తన దగ్గర పెట్టుకొని, అది కూడా జనవరి 1 రోజునే ఆ కార్యక్రమం స్టార్ట్ చేయాలి, ఎండింగ్ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక చేసుకొని వచ్చిండు వాడు. అది శ్రీనివాస్ గారితో మాట్లాడాలనుకుంటున్నారా? అవకాశం ఇస్తే ఒక 5 నిమిషాలు. నేనైతేనా మాట్లాడాలని అనుకోవట్లేదు. నాకు చూడాలని కూడా అనుకోవట్లేదు. నేను ఒకవేళ చూస్తే మాత్రం చేతిలో ఏది ఉంటే అదే వేసి కొట్టడమే, అంతే. ఏంటి కోపం అన్నా నీకు తెలియదు. నేను ఎంత ప్రూఫ్స్ నేను వెతికి పట్టుకున్నాను తెలుసా. చాలా మంది అమ్మాయిలే కాదు, ఒక అబ్బాయిలు కూడా వేరే రకంగా డబ్బుల పరంగా కానీ తనకి దగ్గరుండి ఉన్న వాళ్ళు కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు మా అన్నయ్యకు కాంటాక్ట్ అవుతున్నారు. ఇంకా ముందు కూడా నేను ఆ బాధితులను కూడా నేను తీసుకురావాలి అనుకుంటున్నాను. క్లోజ్ కావాలి. అసలు దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా వెంటనే తనకు శిక్ష వేయాలి అని మా కోర్టు డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతున్నాను. నాకు తెలిసి వచ్చే అవకాశాలు అయితే లేవు అన్న. ఓం నమ శివాయ లేవు అంతే. ఇప్పుడు ఆ దరిద్రుడు ఏ దేవుని పేరు చెప్పి అంగాన్ని కడి చేసుకున్నా అని బయటకు వచ్చిండో, అదే దేవుడు నాకు కూడా కనిపించి వాడిని అంతా చూడమని చెప్పి పంపించిండు, వచ్చిన అంతే. అది మీరు ఏమన్నా పెట్టుకోండి అన్న. ఓకే, నేను పైకి వెళ్ళాలి.